హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు ఈ వ్లాగ్ ఏంటంటే మా రిటర్న్ ట్రైన్ జర్నీ అనమాట. చెప్పాగా లాస్ట్ వీడియోలో అక్కడ విజయవాడలో ఒక ఆంటీ వాళ్ళ ఇంటికి వెళ్ళామని చెప్పి అక్కడ నుంచి రిటర్న్ అయ్యి రైల్వే స్టేషన్కి వచ్చాము. అక్కడ యశోతల్లి చూడండి వాళ్ళ పెదనాన్నతో ఎలా ఆడుకుంటుందో. అంటే వాళ్ళ పెదనాన్న రాలేదనమాట, వేరే పని మీద బయటికి వెళ్ళారు. సో మేమే ఆంటీ వాళ్ళ ఇంటికి వెళ్ళాము. వచ్చిన తర్వాత వాళ్ళ పెదనాన్న దగ్గరికి వెళ్ళిపోయి అదంతా ఆడుకుంటుంది. ఆ తర్వాత ఆ ఫ్లోర్ మొత్తం ఇద్దరు వాళ్ళ పెదనాన్న ఆవిడ కలిపి మొత్తం క్లీన్ చేశారు. దొండ్రి మాది ట్రైన్ యాక్చువల్లీ 10:45కి. సో ఇంకా చాలా టైం ఉంది కదా, అమ్మగారు అలా మేము కూడా అలా చెప్పి ఆవిడ గమ్మున యాడ్ కూర్చున్నారు. అంటే పాపం నిద్ర వస్తుంది కానీ పడుకోవడానికి కన్వీనియంట్గా లేక పడుకోలేదు. అలాగా పాపం నిద్ర వచ్చినప్పుడు ఏడ్చేది, మళ్ళీ చుట్టూ జనాన్ని చూసి డైవర్ట్ అయ్యేది. నేను చాలా ట్రై చేసాను పడుకోబెట్టడానికి, కానీ చుట్టూ జనాలు, లైట్ ఇదంతా కొత్త అవ్వడం వల్ల అస్సలు చాలా ఇబ్బంది పడింది. వాళ్ళు ఏడుస్తుంటే వాళ్ళ పెదనాన్న ఆకలికి ఏమో అనుకొని బిస్కెట్ ఇచ్చారు. ఆవిడకి ఆ బిస్కెట్స్ నచ్చవు. కాసేపు అలా చప్పరిచ్చింది, కిందనే వేసి ముప్పరిగా పామి జల్లేసింది. నా డ్రెస్కి వాళ్ళ పెదనాన్నకి కూడా అంటేసింది అనమాట ఫుల్గా. వాళ్ళ పెదనాన్న ఒళ్ళో ఉండడం ఇష్టం లేక దిగిపోయి పక్కకి వెళ్ళి ఆడుకుంటుంది. చక్కగా చైర్తో కాసేపు ఆడుకొని బోర్ కొడుతున్నట్టుంది పాపం. బుర్ర దానికి వేసి కొట్టుకుంటేది కొంతసేపు, సౌండ్ బాగా వస్తుందని. ఆ తర్వాత ఒక పక్కకు ఒక ముసలి తాత మా అమ్మ వచ్చి కూర్చుంటే వాళ్ళ దగ్గర కర్రలు ఆక్కొని వాళ్ళతో కూడా అలా టైం స్పెండ్ చేసింది. ఆ తర్వాత అక్కడ ఉంటారుగా పోలీసులు, వాళ్ళు వచ్చారు. అతనితో ఆ సార్తో కూడా చాలాసేపు ఆడుకుంది. యశోతో ఏంటంటే ఎవరు కొత్త వాళ్ళైనా వచ్చినా సరే అంటే తొందరగా వెళ్ళిపోద్ది అనమాట. అందువల్ల వాళ్ళు కూడా పాపతో కాసేపు ఆడుకున్నారు. ఆడుకున్న తర్వాత వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత వాళ్ళ పెదనాన్న తీసుకొని ఆవిడని అక్కడ టేబుల్ ఉంటే ఆ టేబుల్ మీద ఎక్కించి మరీ ఆడిచ్చారు. ఆ టేబుల్ మీద అటు ఇటు కాసేపు అంగరారు. అక్కడ పక్కన కూర్చున్న ముసలి తాతతో ఊసలవే ఆడుకున్నారు. చూసి వాళ్ళు మేము ఒకటే ట్రైన్కి వెళ్తాము, సో వాళ్ళు వెయిట్ చేస్తున్నారు. అలా అయ్యింది. ఎక్కడ లేట్ చేస్తుందేమో అని చెప్పి వాళ్ళ పెద్దమ్మ ఎత్తుకొని ఉన్నారు. ఒక అక్కేమో గాలి ఇసురుతుంది, ఇంకొక అక్కేమో జూ కొడుతున్నారనమాట. ఇంకా 12కి ట్రైన్ వచ్చింది, ఎక్కేసాము. మేము కూడా పడుకుని పోయాము. మార్నింగ్ అయ్యింది, అమ్మగారు లేస్తున్నారనమాట. 5:30 అలా అవుతుంది. మెల్లమెల్లగా లేస్తున్నారు. చూస్తున్నారు చుట్టూ ఎలా ఏంటి విచిత్రంగా ఉంది అని చెప్పి. ఐస్ ఓపెన్ చేయడానికి పాపం చూడండి ఎంత కష్టపడుతుందో. నైట్ అయితే మాత్రం చాలా బాగా నిద్ర పట్టింది, ఎందుకంటే అలసిపోయి ఉన్నాం కదా. ఫుల్ లేచింది, అంటే లేచేస్తుంది. ఇంకా పాపం కొంచెం బద్ధకంగా ఉంది లేవడానికి. నైట్ అయితే తను చాలా బాగానే పడుకుంది, మేమంతా కూడా బాగానే పడుకున్నాం. ఇంకా మార్నింగ్ అయ్యింది కదా, లేచారు. ఇంకా అమ్మగారు అల్లరి స్టార్ట్ చేశారండి, మామూలుగా కాదు. ఫుల్గా అరుపులు, అల్లరి, గోల. అక్కడ ఎదురుగా వాళ్ళ పెద్దమ్మ కూర్చుంది. పెద్దమ్మ వైపు అలా చూస్తుందన్నమాట, ఏమనట్లేదు ఏంటి అని. వాళ్ళతో ఊసలాడుకుంటూ ఇటు నుంచి చీకట్లో వెళ్ళాము. ఏమీ చూడడానికి అవ్వలే. చూడండి అప్పుడే సూర్యుడు అలా బయటకు వస్తున్నాడు. పొలాలు అంతా చాలా బాగా అనిపించింది. అంటే నిజానికి నాకు ఫస్ట్ టైం ఈ ట్రైన్ జర్నీ ఎక్స్పీరియన్స్ అనమాట. సో చాలా బాగా అనిపిస్తుంది ఇలా విండో సైడ్ కూర్చొని చల్లగా గాలి. మార్నింగే చాలా బాగా అనిపించింది. యశమ్మ ఈలోగా 1 or 2 కానిచ్చేసారు ట్రైన్లోనే కిందనే. అప్పుడు ఇంకా డైపర్ చేంజ్ చేద్దాం, కాసేపు లేద్దాం అనుకున్నప్పటికే కానిచ్చారు. పక్కన వాళ్ళ తాతయ్య కూర్చుంటారు, తాతయ్యతో ఆడుతున్నారు బాటిల్తో. యశోదలు కూడా చాలా ఎంజాయ్ చేస్తుంది, చాలా చూడడానికి కూడా చాలా యాక్టివ్గా ఉంది. విండో పడుకుని చూడండి, హాయిగా పడుకున్నారు. రమ్మంటూ ఉంటే అందువల్ల అనమాట ఆడుతూ అరుచుకుంటూ డాన్స్లు వేసుకుంటూ మొత్తానికి చాలా బాగానే జరిగింది జర్నీ అంతా. యశమ్మ కూడా హ్యాపీ, మేము కూడా హ్యాపీ. భయపడ్డం ఎలా ఉంటుంది ఏంటి అని చెప్పి, కానీ పర్వాలేదు. చూడండి వెళ్ళిపోతున్న వాటిని పిలుస్తుంది, దా అంట చెట్లకి ఆటలకి పిలుస్తుంది అనమాట.
ఏం చేస్తున్నానా అని చెప్పి వెనక్కి తిరిగి చూస్తుంది. చాలా బాగా అనిపిస్తుంది ఇలా కొండలు ఇవన్నీ చూడడం. ట్రైన్ నుంచి దిగిపోయారు కిందన వాళ్ళ అక్క బట్టలు పట్టుకుని లాగుతుంది. చెప్పులు వేసుకుంటుందంట, ఆ చెప్పులు కావాలని. నిజానికి చాలా బాగా అనిపించింది ఫ్రెండ్స్. మీరందరూ నా వీడియోస్ చూస్తున్నారు కానీ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. మేము అనకాపల్లి దగ్గరలోకి వచ్చాము. యాక్చువల్లీ మా ట్రైన్ 4 hours లేటు. ఎర్లీ మార్నింగ్ 4:30కి దిగాల్సింది. మేము 8:30 వరకు దిగలే. 8:30కి దిగాం కొత్త వలసలో. అమ్మగారు చూడండి ఎలా ఆడుకుంటున్నారు, బోకరిస్తుంది. వాళ్ళ అక్కని పిలుస్తుంది రమ్మని. అట్నుంచి ఈవిడ వెళ్ళరంట. ఆవిడకి ఏం తోచకపోతే ఏది పడితే తలనే గుద్దుకుంటుంది దేనికొక దానికి. అందుకనే ప్లేట్ అయితే గట్టిగా తగలదు కదా, ప్లేట్ ఇచ్చాం. గాలి ఎదురుకుంటున్నారు చూడండి, గాలి వేయట్లేదంట ఆవిడకి జర్నీలో కూడా. యశు తల్లి ఎంత క్యూట్గా ఉందో కదా. పళ్ళు అమ్ముతుంది చూడండి. పళ్ళు అనాలంటే మేము అలా ఆవిడ పెట్టుకున్నప్పుడు వాళ్ళ తాతయ్య అలవాటు చేశారు అలా అనడం. జర్నీ నైట్ అయితే చాలా చిరాకు అనిపించింది కానీ మార్నింగ్ లేచాక మాత్రం యశు తల్లి బాగా హ్యాపీగా ఆడుకోవడం వల్ల ఫుల్గా ఎంజాయ్ చేసాము. చాలా బాగా అనిపించింది. టీ తీసుకున్నాం, టీ బ్రేక్. అలసిపోయాం జర్నీ చేసి. టీ కంపల్సరీగా ఉండాలిగా. సూర్యుడు చూడండి, సన్ రైజ్. యశుకి కూడా బ్రేక్ఫాస్ట్కి టైం అవుతుందని చెప్పేసి సెర్లాక్ కలుపుతున్నాం. సెర్లాక్ పెట్టామన్నమాట. నేను అన్నీ ముందుగా ప్రిపేర్డ్గా ఎక్కువగానే తీసుకొని వెళ్ళా. ఫ్లాస్కోలో వాటర్ తీసుకొని వెళ్ళాము. ఆ వాటర్తో సెర్లాక్ పట్టాం. ఇటు నుంచి వెళ్ళినప్పటికీ సరిపోయింది. ఈ 2 days కూడా బయట వాటర్ ఏమి అక్కడ ఆంటీ తీసుకొని వెళ్ళని చెప్పగా అక్కడ మళ్ళీ వేడి నీళ్ళు పట్టేసి అక్కడ కూడా వాళ్ళ ఇంట్లో వాటర్ మరిగించేసి ఇచ్చామన్నమాట. అమ్మగారికి మొత్తం ఆవిడదే ఏదో పెద్ద ట్రైన్ అన్నట్టుగా ఆడుకొని కిందన దొర్లేసి కంపు చేసింది. నిజానికి చివరికి అక్కడే చిచ్చి వెళ్ళేసింది. అంటే క్లీన్ చేస్తాం అనుకోండి. ఆవిడకి ఇంక మరి తెలిసిందేగా ఆట వస్తువులు. ఆవిడ కొన్న బొమ్మల కన్నా చెంచాలు, స్పూన్లు, చెప్పలతోనే ఆడుకుంటుంది. మీ పిల్లలు కూడా అంతేనా? యశోదలకి అయితే తనకు కొన్న బొమ్మల కన్నా ఇంట్లో సామాన్లే ఇష్టం. అందులో కొంచెం వాటర్ వేస్తే చూడండి ఆడుకుంటుంది. నేను పడతాను కడుగేస్తానంటే వద్దంట. ఆవిడ స్పూన్తో ఆ వాటర్ తాగుతుందంట. సర్లే తన ఆనందాన్ని ఎందుకు కాదనాలని చెప్పేసి తనకే వదిలేశాను. అయిపోయింది కదా. ఇప్పుడు కాళ్ళ మీద కూర్చొని ఉయ్యాలి ఊపమంటుంది. ఉయ్యాలంటది ఆవిడకి. ఇంట్లో నేను పూజ చేసేటప్పుడు గంట కొట్టి అలవాటు అయిపోయి స్పూన్తో కూడా గంట కొడదు. ఆవిడ ఆట చూడండి, స్పూన్ పెడుతుంది అంట. ఫైనల్లీ కొత్త వలస వచ్చేసాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ షేర్, సబ్స్క్రైబ్.